నమశంకరాయ. మీ ఇంట్లో పిల్లలు వివాహానికి ఇబ్బందులు పడుతున్నారా? సకాలంలో వివాహం కాక సమస్యలతో సతమతమవుతున్నారా? ఎన్ని ప్రయత్నములు చేసినా పిల్లలకి వివాహం కలగట్లేదా? అంటే ప్రధానంగా అన్ని అర్హతలు, అన్ని విధాలుగా మంచి సంపాదన ఉన్న వివాహ సంబంధాలు కుదరట్లేదా? అయితే ఖచ్చితంగా మీ కుటుంబంలో పంచశాప ప్రభావాలు ఉన్నట్టే. పంచశాప ప్రభావాలనగా స్త్రీ శాపము, గురు శాపము, దైవశాపము, సర్పశాపము, పితృశాపము. ఈ శాప ప్రభావాల వల్ల వివాహాలు ఎంతగానో కుదరవు. ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. అన్నీ దగ్గర దాకా వచ్చి ఇక అయిపోతుంది అనుకునే సందర్భంలో మళ్ళీ మేము ఇప్పుడు ఆలోచించుకుంటామండి, మళ్ళీ తర్వాత మాట్లాడతాం అని చెప్పి పెట్టేస్తుంటారు. కాబట్టి ఈ పంచశాప నివృత్తికి ఆదివారము, అమావాస్య, అధిక జ్యేష్ఠమాసం వచ్చినటువంటిది మహామహిమాన్వితమైనటువంటి సమయం. రోహిణి నక్షత్రం కూడా ఉంది. కాబట్టి ఈ మంచి రోజున మన పీఠమాధ్వర్యంలో ఈ పంచశాప నివృత్తి పూజల హోమాలు జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 12వ తారీఖు రాత్రి 9 గంటల లోపల ఈ యొక్క పంచశాప నివృత్తి కార్యక్రమంలో పాల్గొనదలిచిన వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు నమోదు చేసుకోవచ్చు. రాలేనటువంటి వాళ్ళ కోసం బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించడం, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది.